దెబ్బకు దెబ్బ తీయాలంటే బలం కన్నా బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళలాగే బిహేవ్ చేయాలి. దొరికిపోతే టెంకాయ పీచొల్చిన టొల్చేస్తారు. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే గిలగిల కొట్టుకుంటాం. వాళ్ళు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా నేను మేనేజ్ చేస్తాను. ఆ పరిస్థితి రాకుండా చూస్తాను. నిజంగానా? నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదంతేగా. నేను అడ్డుపడైనా సరే నిన్ను కాపాడతాను. ఆవేశంతో మాట్లాడే మాటలు కాదు కదా. లేదంటే ఆ పార్వతి చచ్చాకే మన పిచ్చి పోవాలి. అర్థమైందా? ఏమో కొంచెం కొంచెంగా అర్థం అవుతోంది. చెప్పు. నీ వయసుకు కూడా విలువివ్వకుండా నిన్ను అవమానిస్తూ వచ్చారు. దెబ్బలు తిన్నావు. కానీ ఇలా ఎన్నాళ్ళు భరిస్తావు? ఏం చేద్దామంటావే? ప్రతిజ్ఞ చేద్దాం. భవానీ అని నేను అని ప్రమాణం చేయమంటావా? ఊపిరున్నంత వరకు పార్వతి ప్రాణం తీయడమే లక్ష్యమని పిడికిలి బిగించాంటే. ఏం బిగిస్తావులే నీలమ్మా, నాకు ఓపిక లేదు. బా, ఇంత డల్ అయిపోతే ఎలా ప్రామిస్ చేస్తావాంటీ? ఈ సీన్ లో ఎమోషన్ వర్కౌట్ అవ్వాలంటావు అంతే కదా? బా అవును. ఉండు ఒక నిమిషం. ఏంటో నువ్వు ఈ బాధలేం అర్థం కావట్లేదా? ఎందుకు? ఏంటంటే రక్త తిలక నీలమ్మా, నువ్వు నేను బొట్లు పెట్టుకుందా? పెట్టుకో పెట్టుకో. నీ తెలివి పాడుగాను. నీ చేయకోయినా ఇటీవో. సారీ నీలమ్మా, వీర తిలకం కోసం అలా చేశాను. పసుపు రాసుకుంటే తగ్గిపోతుంది. ఈ టైంలో ఎదురు చూస్తున్నారండి మామ్. ఎవరికోసం డాడ్? మీకోసమే. పెదబాబు ఎక్కడున్నాడు? గార్డెన్ లో ఉన్నారు అంకుల్. అదిగో వచ్చేస్తున్నారు కూడా. పెద్దబాబు గారు, అమ్మగారు హాల్లోనే ఉన్నారు. ఇక్కడే ఉంటారా, గదిలోకి తీసుకెళ్ళమంటారా? పర్లేదు పార్వతి, 10 నిమిషాలు ఆగు. అమ్మగారు, మీకు పాలు గాని మజ్జిగ గాని పట్టుకున్నామంటారా? ఏం కావాలో చెప్పండి. పెద్దబాబు కావాలి. అవును పెద్దబాబు, బిడ్డని తిరిగిచ్చేయమని కన్న తల్లి అడుగుతుంది. అమ్మగారు, ఎందుకట్టా అంటున్నారు? ఏమైంది మామ్? నేనడుగుతున్నది పార్వతిని. అడిగిన దానికి సమాధానంగా అడిగింది ఇవ్వాలి. ఇకపైన పెదబాబు బాగోగుల్ని నేనే చూసుకుంటాను. ఆంటీ, పార్వతి. అమ్మా అమ్మా, తప్పు జరిగితే శిక్ష వేయాలి, కానీ నన్ను పార్వతి నుంచి వేరు చేయొద్దమ్మా. తను చేయాల్సిన పనులు నువ్వు చేయటం ఏంటమ్మా? వద్దమ్మా. అమ్మా నాన్నలకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన నేను నీ చేత పనులు చేయించుకోవడం ఏంటమ్మా? వద్దమ్మా, ప్లీజ్ వద్దు. అమ్మగారు, మీరు నన్ను అడగడం ఏంటమ్మగారు? అమ్మగా మీరేదైనా కోరొచ్చు. పెద్దబాబు గారిని కావాలి అని అడుగుతుంటే ఇవ్వనికి నానెవరిని? ఆయన మీ కాడున్నా సేవ చేసుకుంటూ కాలకాడే ఉంటాను. ఇకపై నీ పనులన్నీ నేనే చూసుకుంటాను పెద్దబాబు. అఖిల, ఇంకా దాచడం దేనికి? ఏంటో చెప్పండి అంకుల్. విషయాన్ని కంఠంలో దాచగలమేమో కాని
బాధని గుండెల్లో దాచుకుంటే భరించలేమండి. పెదబాబు, నిజం చెప్పేస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి ప్రాణగండం ఉందని సిద్ధాంతి గారు చెప్పారు. తను నిన్ను కనిపెట్టుకొని ఉండాలని అడుగుతోంది పెద్దబాబు. తల్లిగా తన ఆరాటాన్ని అర్థం చేసుకో. నాకేం కాదమ్మా. నువ్వు తేలిగ్గా చెప్పినా నేను మాత్రం సీరియస్గా తీసుకోవాలని డిసైడ్ అయ్యాను పెదబాబు. నా మీద ప్రేముండి నువ్వు ఇలా మాట్లాడడంలో తప్పులేదమ్మా. కానీ కానీ నువ్వు ఎలా చూసుకుంటావో పార్వతి కూడా అలాగే చూసుకుంటుందమ్మా. ప్రాణగండం నాకుందని సిద్ధాంతి గారు చెప్పలేదు. ఇంకెవరికో ఉందని కూడా చెప్పను. పార్వతికి ప్రాణగండం ఉందనిపిస్తుంది. కిచెన్లో కరెంట్ షాక్ కొట్టింది. గుళ్ళో నీళ్ళ భోజనంలో విషం తినడం తప్పింది. ఇవాళ చూస్తుంటే నేను నా పార్వతిని కాపాడుకోవాలని అర్థమైంది. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను పార్వతి గురించి ఆలోచిస్తున్నాను. పార్వతి వల్ల పూజలో అపశృతి జరిగింది. మళ్ళీ ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది పెద్దబాబు. ఏం జరిగినా నేనైతే పార్వతి పక్కనే ఉండాలమ్మా. నేను ఇలా అన్నానని నువ్వు కోప్పడకమ్మా. నా అవసరం తనకుంది. నన్ను క్షమించమ్మా. పార్వతి, నీకేదైనా జరిగితే నేనుండలేను. నాకేదైనా అయితే అమ్ముండలేదు. అందుకే అమ్మ కోసం నేను నిన్ను కాపాడుకోవాలి. నీ దగ్గరుండాలి. నన్ను గదిలోకి తీసుకెళ్లి పార్వతి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ డాడ్. ఆంటీ, మీరుండగా బావకేమీ కాదు. ఏదైనా జరిగితే అది నా మీద ప్రభావం చూపిస్తుంది. కూర్చొని పెద్దబాబు గారు. మంచినీళ్ళివ్వు పార్వతి. మంచినీళ్ళివ్వు. మీ పక్కనే ఉన్నాయి, తీసుకోండి. పెద్దబాబు గారు, అయ్యో, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు పార్వతి. మీకేం కారాదని నా ప్రయత్నం. నాకేదో అవుతాదని మీరమ్మగారితో అట్ట మాట్లాడినారు. నా మీద పడ్డ నింద పోయేలా చెయ్యండి అని అడిగినాను. కానీ ఇప్పుడు అడుగుతున్నాను పెద్దబాబు గారు. నన్ను అవుట్ హౌస్కి వెళ్ళిపోతాను. నన్ను వెళ్ళనివ్వండి. మీరు మాత్రం ఇక్కడే ఉండండి. నేను, మీరు ఇద్దరం క్షేమంగా ఉండాలంటే ఇట్టాకేసేయాలా? పార్వతి, నన్ను అమ్మ దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా?
మీరేమైనా అనుకోండి పెద్దబాబు గారు, నా మాట వినండి. సరే పార్వతి, నిన్ను బాధ పెట్టే పని నేను ఏది చేయదలుచుకోవట్లేదు. నువ్వు అవుట్ హౌస్ లో ఉండాలనుకుంటే నన్ను కూడా తీసుకెళ్ళు. మీరు రాకండి, అక్కడ నాను మాత్రమే ఉంటాను. పార్వతి, నువ్వు గడప దాటి వెళ్ళిపోతే నేను ఇంట్లో గుండెలో బాధను భరిస్తూ ఉండమంటావా పార్వతి? అయ్యో, మీరంటే ఎందుకంటారు పెద్దబాబు గారు? ఈడ మిమ్మల్ని అమ్మగారు కంటికి రెప్పలా చూసుకుంటారు. నన్నుంటే ఏ ఆపద ఉండదని చెప్తున్నారు కదా. ఆపదంటే ఎక్కడి నుంచో వస్తుందనుకునేవాణ్ణి, కానీ నువ్వు నాకు దూరం అవడమే పెద్ద ఆపదనిపిస్తుంది. నువ్వు లేకపోతే ప్రాణమున్నా లేనట్టే కదా పార్వతి. అదే కదా ప్రాణగండం. పెద్దబాబు గారు, అట్ట అనకండి. నా వల్ల మీకు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నేల భోజనం చెయ్యాలని వచ్చి సావు తప్పినది. నా మెడలో తాళి కట్టినందుకు మీరెన్ని బాధలు పడాల్సిన అవసరం లేదు. పార్వతి, నువ్వు ఎందుకు ఇలా డీలా పడిపోతున్నావు? ఎన్నైనా చెప్పండి, అమ్మగారి కాడ మీరు ఉండాలా, అప్పుడే బాగుంటారు. పార్వతి, నాకేదైనా జరుగుతుందంటే నా పార్వతి మిగతావన్నీ మర్చిపోయి నా కోసం బతుకుందేమో అన్నట్టుంటుంది. పార్వతి, మనం ఒకటిగా ఉంటే ఆ దేవుడు కూడా వేరు చేయలేడు. మనం దూరం అయిపోతే ఆ తర్వాత బతకడం కష్టమని నీకు తెలుసు. అది మర్చిపోయి మాట్లాడుతూ, ఎల్లుండి నీ పుట్టినరోజు. నేను అనుకున్న దాన్ని నిజం చేయాలి. నీ మీద పడ్డ నిందను తొలగించాలంటే మనమిద్దరం కలిసే ఉండాలి. ఏడవద్దు పార్వతి, ప్లీజ్ ఏడవద్దు. పొరపాటు జరగకూడదు. చెప్పిన టైంకి అయిపోవాలి. అర్థమైంది కదా? ఓకే బ్రో, మా అమ్మ వాళ్ళు బయటికి వెళ్తే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. పిన్ని నీలాంబరి ఎక్కడున్నారో చూసావా? ఇందాక బయటికి వెళ్ళారు బ్రో. మేబీ గార్డెన్లో ఉన్నారేమో. ఇంట్లో ఉంటే వాళ్ళ పిచ్చి చేష్టలు చూసేటోళ్ళం కదా చంద్రబాబు గారు. హరి ఓం భీమ్ పుష్. ఆగ్నేయం, ఈశాన్యం. జాగ్రత్తగా చూసి అడుగు వెయ్యి. కర్మ, మ్యాచింగ్ డ్రెస్లు వేసుకుని మురిసిపోయేదాన్ని కరెంట్ షాక్ పెడతారన్న భయంతో ఈ కాషాయం బట్టలు వేసుకుని రావాల్సి వచ్చింది. భయపడికి చీప్రాంటీ. ఆల్రెడీ డాక్టర్ కి ఏ రూట్ లో వెళ్లాలో ఆ రూట్ లోనే మెసేజ్ వెళ్ళింది.
వాళ్ళు వచ్చినా మనకి కరెంట్ షాక్ పెట్టరు, ఇంకేం పెడతారు? దొన్నం పెడతారు. మనం ఈ గెటప్ లోకి మారడానికి ఇంకొక కారణం ఉందాంటీ. ఆ సేట్ పడేసి వెళ్లిన హారాన్ని ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ? అది పార్వతికి గాని ఇంకెవరికైనా గాని దొరికితే అది నిర్దోషిగా బయటపడుతుంది. అలా జరగకూడదు. ఇలాగే నా చేతుల్లో ఉన్న ఈ నిప్పుల కుంపటి, నీ చేతుల్లో ఉండే నీళ్లు, రెండిట్లో ఏదో ఒకటి పార్వతి ప్రాణం తీయాలి. పద లోపలికి. నువ్వు ఈశాన్యం, నేను ఆగ్నేయం, గుర్తుంది కదా? మనం గొడవ పడుతూనే లోపలికెళ్ళాలి. సరే, అవును, పద. ఓం క్లీం ఓం నమః బుష్. శివాయ. ఓం క్లీం హర హర బుష్. ఓం. ఏంట్రా సౌండ్? ఒసే ఆగ్నేయం, ఆ, నువ్వు నా దగ్గరకొస్తే నీ మంటలు ఆర్పేస్తానే. నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నీ నీళ్లను ఉడికిచ్చేస్తానే. నువ్వు ఏదో ఒక మూల పడుండు. ఆ? నువ్వే ఆ మూలకి వెళ్ళవే. నేను లేకపోతే ఈ ఇంట్లో మూకుడు మండదు, నీకు కోడు దొరకదే. రే ఏమైందిరా? వేషాలు మార్చుకుని వచ్చారు బ్రో, సాధువులో వచ్చారు సన్నాసులు. సాధువులమని చిన్న చూపు వలదు. మిమ్మల్ని బూడిద చేసి పారేయగలము. నేను మిమ్మల్ని నా గంగా జలంలో ముంచి ఉక్కిరి బిక్కిరి చేసి పడేయగలను, అంత చేయగలను. పద. ఓం క్లీం బ్లీం బుష్. సీరియల్లోకి శివి కట్టుకుని వచ్చారేంటి? చిరిగిపోవాలనుకుంటా. మీ పిచ్చి వేషాలంటే మాకు తెలుసు. బ్రో, వీళ్ళు పిచ్చివాళ్ళు కాదని నాకు తెలిసిపోయింది. అవునా? అదెలా? వేషాలు మార్చుకుని రంగులు పూసుకుని వచ్చారంటే వీళ్ళకి కాస్త కూస్త సెన్స్ ఉన్నట్టే కదా. ఏంటా ప్రేలాపన? మేమెక్కడికి వెళ్ళాం? వేషాలెందుకు మారుస్తాం బిడ్డా? మేము దైవ భక్తులం. వేషాలని హేళన చేస్తే మార్చేస్తాను. పొల్లట్ట పెసరట్ట మీ డ్రామాలు ఇప్పుడే బయట పెడతాను, ఇక్కడే ఉండండి. ఈ మూలన ఏమీ ఉండకూడదు. ఈ మూలన బరువు ఉండకూడదు. ఏం చేస్తున్నారు? అయ్యో, అరే బరువు ఉండకూడదు. పార్వతి, అయ్యో, సినిమాబ్ గారు, జరుగుతుంది? పెద్బాబ్ గారు, అయ్యో ఏయ్, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు పార్వతి? సర్ది పెట్టాలి, లేదంటే మీకు నష్టం జరుగుతుంది. అరే సామాన్లన్నీ తీసి పడిస్తే మళ్ళా ఎట్ట సర్దాలా? సాంబ్రాణి వేసి ఇంటికి మంచి జరిగేలా చూడు ఆగ్నేయం. నువ్వు చెప్తే నేను చేయాలా? నా ఇష్టం. 1 సెకండ్. మీ సాంబ్రాన్తో పాటు ఇది కూడా వేయనివ్వండి. అమ్మో, వద్దు బాలా, వద్దు. బాలా, తలుపు తీ బాలా. బాలా. నువ్వు కొండ పడేయకూడదని ఇలా చేశానే, లోపల గాలాడక పొగకి చచ్చి ఊరుకుంటావు. బో చచ్చట్రా దేవుడా, కోట ఎక్కువైపోయింది. గుడ్డు తెలిస్తే పిచ్చి లేదనుకుంటారు. అమ్మో, ఇలాగే లోపలుంటే నా ప్రాణం పోవడం ఖాయం. బ్రో, నీలాంబరి పని అయిపోయింది.